ఏమీ లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని నీరు, ఏ తండ్రైనా నీలాగలేదు. మొదటిగా ఈ యొక్క అమావాస్య కొడుకు ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారు కాదు మా అన్నయ్య గారు, గారికి అలాగనే మా అన్నయ్య గారికి ఇచ్చినటువంటి సంఘమైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించుగాక. దేవునికి స్తోత్రం. మన వాక్య ధ్యానార్థమై సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. ఆమేన్. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీకు ప్రకటించుటకు నాకు బయలుపరిచిన మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు. చెప్పండి ఏమిటంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు. హల్లెలూయా. ఆజ్ఞ గైకొనుటయు, మాట వినుటయు మాత్రమే దేవుని దృష్టిలో ముందు శ్రేష్టమైనది. ఆమేన్, ఆమేన్. ఏది శ్రేష్టమైనది చెప్పండి? ఆజ్ఞ గైకొనుటయు ఒకటి మాట. రెండవ మాట ఏంటిది? మాట, చెప్పిన మాట వినుటయు. ఈ రెండు శ్రేష్టమైనవి. హల్లెలూయా. దేవుడు మన విషయంలో కోరుకున్నటువంటి విషయాలు ఈ రెండు. ఆజ్ఞ వినుట, మాట వినుటయే ఆయన మొదట మన విషయంలో కోరుతున్నాడు. ఇక్కడ సమూయేలు అనే ప్రవక్త సౌలు అనే రాజుతోటి ఈ మాటలు చెబుతున్నాడు. జరిగినటువంటి ఆ వృత్తాంతమును మీకు మాటల్లో చెప్తాను, ఆలకించండి. సమూయేలు ప్రవక్తగా ఉండి సౌలు అనేటువంటి ఒక వ్యక్తి రాజు కాకముందు గాడిదలు కాచుకుంటూ ఉన్నటువంటి వాడు. తన తండ్రికి కొన్ని గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలు కాచుకుంటూ ఉన్నాడు. ఒకనొక సమయంలో గాడిదలు తప్పిపోయినప్పుడు వెతుక్కుంటూ పోతూ ఉన్నప్పుడు అవి కనపడిన పక్షాన మరి వీటిని కనుగొనటానికి ఎక్కడున్నాయో తెలియజేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో సేవకుడు సమూయేలు అనే ఒక సేవకుడు, ప్రవక్త, ఎక్కడ ఏదుందో ఏం జరుగుతుందో అన్నీ దేవుని ద్వారా తెలుసుకుంటూ తెలియజెప్పే ఒక ప్రవక్త సేవకుడు ఉంటే ఆయన ఉన్నాడని తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళతాడు. ఎవరో సౌలు అనే వ్యక్తి. వెళ్ళిన తర్వాత ఈ సమూయేలు అనే ప్రవక్త సేవకుడు, నీ గాడిదలు వచ్చేసినాయి, నువ్వు నా దగ్గరకు వచ్చిన నిమిత్తమే ఆ గాడిదలు అలా తప్పిపోవడం జరిగింది. నీకు దేవుడు ఒక విషయం చెప్పమంటున్నాడు. ఏమిటంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకు నువ్వు ఒక రాజుగా ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. నువ్వు రాజుగా అభిషేకించబడబోతున్నావని తన దగ్గర ఉన్నటువంటి అభిషేక తైలంతో అభిషేకిస్తాడు. గాడిదలు కాల్చుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత అభిషేకం వచ్చినటువంటి ఆయనకి గాడిదలు కాచుకోవటం ఏం చేతగా, గాడిదలు కాచుకోవడం తప్ప ఏమి చేతగాని ఆయనకి యుద్ధాలు చేయటము, జయించుకోవటము సమస్తం కూడా ఆత్మ ఆవరించగా అనుకోకుండా కార్యాలు జరిగిపోయినాయి. శత్రువుల మీద జయం వచ్చేసింది. దేవుని పిల్లల మీద అనుకోకుండా ఒక రాజుగా పెట్టబడ్డాడు, అభిషేకించబడ్డాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, పాలన చేస్తున్నాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇలా దేవుని మాటను బట్టి ఇక అలాగే కొనసాగడం దైవ చిత్తం. అయితే
రాజు అయిన తర్వాత తన గత జీవితాన్ని మర్చిపోయిన వాడై, తనకున్న అధికారాన్ని, ధనాన్ని, తనకున్న వైభవాన్ని చూసుకుంటూ అతిశయపడిన వాడై తన ఆలోచనలు బట్టి బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆలకిస్తున్నారా? దేవుడు ఒకటి చేయమంటే తాను ఒకటి చేయటము ప్రారంభించాడు. అలాగున్న ఒకటికి 2 సార్లు జరిగింది. సేవకుడే బలు అర్పించాలి, నేను వచ్చే బలు అర్పిస్తాను, అప్పటి వరకు అలాగుండు, తర్వాత యుద్ధం చేయొచ్చు అంటే సేవకుడు చెప్పే ఆ సమయానికి కొంచెం రాకపోయేసరికి ఒక 5-10 నిమిషాలు లేటుగా సేవకుడు వచ్చే లోపు ఆయన వచ్చేసరికి లేట్ ఎట్టుకుంది, మేము చేసేది చేద్దాము, మనుషులేమో ఆలస్యమని చెప్పేసి ఎట్లా పోయేటట్లుగా ఉన్నారని చెప్పేసి మనుషులు చూసుకొని గాడిదలు కాచుకునే తనను రాజుగా చేసిన దేవుణ్ణి, అభిషేకించిన సేవకుడిని మరచిన వాడై, ఆ మాట ధిక్కరించిన వాడై త్వరపడి సేవకుడు చేయాల్సిన పని తానే వండుకొని చేయడం జరిగింది. అదొక తప్పు అయింది. మరొక చోటకు పోయి మరొక సమయంలో అమాలేకులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. వారి భూమి మీద నుంచి తుడిచిపెట్టడం దైవ చిత్తము, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి వారి మీద యుద్ధం చేయాలి, నువ్వు వారితో ఏది మిగలకుండా సర్వనాశనం చేసేయని దేవుడు చెప్తే వెళ్ళి అందరినీ నాశనం చేశాడు. కానీ తనకిష్టమైన క్రొవ్వినటువంటి గొర్రెలను, ఆవులను, కోడెలను మొత్తాన్ని మాత్రం భద్రంగా దాచిపెట్టి తెచ్చాడు. తీసుకొచ్చి ఇది మన దేవునికి ఇస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాడు. ఆలకించారా? దేవునికి ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో తెచ్చాడు. కానీ దైవ చిత్తం ఏంటి అక్కడ? బలులు ఇవ్వటం దేవునికి ఇష్టమా? మాట వినడం దేవునికి ఇష్టమా? మన జీవితానికి ఏది శ్రేష్టము? మనము చేయడానికంటే ముందు ఆయన మాట వినుట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం ఇచ్చే దానిలో ఏ కీడు ఉండదు, ఏ దోషమో ఉండదు. ఆ ఇచ్చేది ఆశీర్వాదంగా ఉంటుంది. ఆ ఆశీర్వాదంలో నుంచి మనం కూడా అభివృద్ధిలోకి రాగలుగుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర నుంచి దేవుడు ఆశించేది ఏమిటి? మనం ఇచ్చేదా లేదా మనల్నేనా? మనల్ని ఆశిస్తున్నాడా? మనం ఇచ్చేదాన్ని ఆశిస్తున్నాడా దేవుడు? అలా కాబట్టి ఇయ్యాల్సిన అవసరము అక్కడి పప్పులో కాలేస్తారు, జాగ్రత్త. మనం దేవుని మాట వినేవాళ్ళమైతే ఆ మాటలోనే ఉంది మీరు చెయ్యాలి, ఇలా జరిగించాలి అని. ఆమేన్, హల్లెలూయా. అంటే ముందు ఆయన మాట వినేవాళ్ళముగా చెయ్యాలి. ఆయన మాటను మీరి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవితంలో కొనసాగుతూ ఆ జీవితంలో వచ్చే దాన్ని తీసుకొచ్చి ఇస్తే దేవునికి అది సంతోషమో? నువ్వు ఇచ్చేదాని కొరకు దేవుడు చూడటం లేదు. ఆమేన్, ఆమేన్. ముందు నిన్ను చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు దేవుడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. అది ప్రాముఖ్యం. నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం అది. హల్లెలూయా. అర్పణ కోరుతున్నాడు, స్వీకరించే దేవుడే. అయితే ఆ ఇచ్చేది అంగీకారంగా ఉంటేనే నీకు ఆశీర్వాదము, లేకపోతే అది శాపమే. అది అంగీకరించబడదు. కయ్యను, హేబేలు అనేటువంటి వారు బైబిల్లో ఉన్నారు, మనకు తెలుసు కదా. కయ్యూను దేవునికి అర్పణ ఇచ్చాడు, హేబేలు అర్పణ ఇచ్చాడు. కానీ ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? ఇద్దరిలో హేబేలు అనే ఆ వ్యక్తిని, అతన్ని అర్పణనే అంగీకరించాడు. ఇది ఇద్దరు కూడా అన్నదమ్ములు, ఒక తల్లికి పుట్టిన ఎవరో ఆదామవ్వలకు మొట్టమొదటి వారికి మొదటిగా పుట్టిన సంతానం, అన్నదమ్ములే. తమ్ముడు ఇచ్చిన అర్పణేమో దేవుడు స్వీకరించాడు, అన్న ఇచ్చిన అర్పణేమో దేవుడు, ఆడ చదివితే మీరు అక్కడ ఉంటుంది చక్కగా, హేబేలును అంగీకరించి అతని అర్పణను దేవుడు అంగీకరించెను. కయ్యూను అంగీకరించలేదు, తన అర్పణను కూడా దేవుడు అంగీకరించలేదు.
హల్లెలూయా. ఆ మాట ఒక్క మాట చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ మాట ఆలకించండి. యెహోవా హేబేలును తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టెను. వీలైతే బ్రదర్ సౌండ్ కొంచెం. హల్లెలూయా. ఏమిటంట? హేబేలును అతని అర్పణను దేవుడు, తర్వాత కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవుడు ముందు దేన్ని అంగీకరిస్తున్నాడు? ఇచ్చేదాన్నా, ఇచ్చే వ్యక్తినా? మనల్ని మనం ఇచ్చేదాన్నా దేవుడు ముందు చూసేది. దేవుడికి మనం ముఖ్యము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. హృదయం అంటే హృదయం లేనిది ఎవరో. ఒక కిడ్నీ లేకపోయినా ఇంకో కిడ్నీతో బతుకుతారు, మరొకటి లేకపోయినా మరొక దాంతో బతికే అవకాశం ఉంది. కానీ హృదయం లేకపోతే మనిషికి బ్రతకడం కష్టం, కుదరదు. మూలము, కేంద్రము, ఇది రాజధాని, ఈ శరీరానికి కేంద్ర స్థానం. ఆమేన్. దేవుడు దాన్నే కోరుతున్నాడు. దేవుడిని హృదయాన్నే ముందు, హృదయమును కోరిన దేవుడు ఆ తర్వాత అర్పణ స్వీకరిస్తాడు. హల్లెలూయా. ఆరాధించినప్పుడు నీవు ఏం అర్పణ చేయాలా? ఒక్కలే సమాధానం చెప్పగలిగింది. ఆరాధించినప్పుడు ఏం అర్పణ చేయాలి నీవు? గట్టిగా, నా హృదయమా, నీ హృదయమా? ఇంకొకరు చెప్పినట్టు ఉండకూడదు, మనకు చెప్పినట్టునే ఉండాలా. దేవుని వాక్యంలో దేవుని పిల్లలకి ఏం చెప్తుందంటే, ఎవరిని వారే విమర్శ చేసుకోవాలంట. అత్త ఏమింత, ఆయనేమో అత్త, నేను మాత్రం అదే. దేవుని పిల్లలకు ఆ స్వభావం ఉండతగదు. ఎవరిని వారే విమర్శ చేసుకునేవారుగా ఉండటమే దేవుని చిత్తం. అప్పుడు నీవు విమర్శలోనికి, న్యాయపీఠం ముందుకు, తీర్పులోకి రాకుండా ఉంటావు. దేవుడు కరుణాపీఠం నుంచి నిన్ను కరుణిస్తాడు, కానీ న్యాయపీఠం నుంచి తీర్పు తీర్చడప్పుడు. కరుణాపీఠం ఉంటే కనికరించబడతాం. ఆయన న్యాయపీఠం మీదకి వస్తే ప్రభువా ప్రభు అంటే కనికరం లేని కఠినమైన తీర్పు మాత్రమే అక్కడ ఉంటుంది. అవతల పో అంటాడు. అయ్యో ప్రభువా, నన్ను అట్లా అంటేంది, నేను అట్లా చేయలేదా, ఎట్లా చేయలేదా, ఎన్నో చేసావు. కానీ దానిలో ఒక అక్రమం చేయవాళ్ళ ఎద్దుంటి పొండి. మత్తయి సువార్తలో 7:23 ఉంటుంది. హల్లెలూయా. అక్రమం చేయవాళ్ళ నా యుద్ధం నుంచి పోండి. వాళ్ళేమో, అయ్యా నీ ముందు తిన్నాము, తాగాము, ఇంకా చేసి అద్భుతాలు జరిగినాయి, నీ పేరట ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అన్ని చెబితే ప్రభు అన్నారు, నీ ముఖం నాకు కారణం ఏంటంటే అక్రమం ఉంది. ఏముందట? ముందు చేయాల్సింది వెనక చేస్తున్నాయి, వెనక చేయాల్సింది ఏంటిది? ముందు వెనకది ముందు అయితే ఎట్లా ఉంటుంది? నేను ఇటు నుంచున్నా బాగానే ఉంది, నడుస్తున్నా బాగానే ఉంది. ఇటు కాకుండా కాళ్ళు పైకెత్తితే అట్లా ఉంటుంది. పద్ధతిగా ఉంటుందా? అది సర్కస్లో సరిపోద్ది, కానీ రోడ్డు మీద నడిస్తే ఎట్లా ఉంటుంది? నీకు టాలెంట్, స్కిల్స్ ఉన్నా కానీ అట్లా చేయడానికి ఏదో ప్రదర్శనశాలలోకి పోయి ఏదైనా నీ ప్రదర్శన చూపించి సరిపోద్ది. రోడ్డు మీద చూపిస్తే ఎంతగా విచిత్రంగా ఉంటుంది. నీ గురించి మీ నాయన ఏం చెప్పుకుంటాడు అప్పుడు? మా వాడు చూసావా, కాళ్ళు పైకి ఎత్తాడు అంటాడా? దేవునికి అవమానకరంగా మన బ్రతుకు ఉండకూడదు. మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? గట్టిగా చెప్పవచ్చుగా. నీ ముత్యాలు ఏం రాలవు, ఎవరు వచ్చి ఏరుకోరు.
గట్టిగా చెప్పండి. మీ తండ్రి ఎవరు? నీ నోటితో ఎంత బాగా కలిపితే యేసయ్య అనే దానిలో రక్షకుడు అని ఉంది. యేసయ్య అని పలుకుతున్నావు అంటే నీకు రక్షణ విడుదలవుతూ ఉంటుంది, నీకు కాపుదల వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉచ్చరించు ఆయన పేరును, ఆయన పేరట స్తుతి చెల్లించు, మహిమపరచు. స్తుతి యాగము చేయుట కొరకు ఈ నోరు మనకి ఇవ్వబడ్డది. స్తుతి యాగం ఎంత చేస్తే అంత చక్కగా తినే కృప దొరుకుద్ది. లేకపోతే స్తోత్రం తిన్నా కడుపు తట్టుకుంటుందా? అరాయింపు కాదు. మరి ఎందుకు అరాయింపు కాదు? నోటి పని చక్కగా చేస్తే నోటికి మంచిది. ఆమేన్. హల్లెలూయా. ఆయన సెలవు లేకుండా తిని తృప్తి పొందేవాడు ఎవడనో లేడంట, బైబిల్లో ఉంది. తృప్తిగా ఉండాలా? ఈ నోటితో దేవుని ఘనపరచు. హల్లెలూయా. మన ఈ జీవిత కాలంలో ఏ విషయంలో తృప్తి పడతామో తెలుసునా? వాక్యం సెలవిస్తుంది ఆ విషయం. మీకు ఎవరైనా తెలుసుంటే చెప్పండి, ఏ విషయం ఎట్లయితే తృప్తి పడతాం? 1 కోటి రూపాయలు వస్తే, అవునా? ఇల్లు లేదు, ఒక ఇల్లు కట్టుకుంటే, ఇంకా చాలా దృష్టి వస్తుంది కదా. దేవుని వాక్యం సెలవుస్తుంది, అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తిగా యుందము. ఇదే సంతుష్టి సహితమైన భక్తి. ఆమేన్. దేవునిలో ఉన్న నీవు తృప్తిగా బతకాలంటే ఇదొక్కటే మార్గం. ఇది గుర్తించిన వాడికి తృప్తే. చూసుకో, పరీక్ష చేసి చూడు. ఎంతమంది అయినా పరీక్ష చేసి చూడు. కోటేశ్వరులను, ఐశ్వర్యవంతులను, తెలివైన వాళ్ళని, మేధావుల్ని, శాస్త్రవేత్తలు ఎంతో మంది ఉన్నారు కదా. నీకు ఇష్టమైన వాళ్ళని చూసుకో. అన్న వస్త్రములతో తృప్తి కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో వారికే సంతోషము, సమాధానము, తృప్తి. హల్లెలూయా. నా జీవితానికి సరిపోద్ది అనే మనసు ఉన్నోడికే తృప్తి. లేకపోతే తృప్తి ఉండదు ఆ జీవితానికి. ఈ బ్రతుకంతా శూన్యమే, వ్యర్థమవుతుంది. ఎప్పుడు చస్తే ఈ పీడ పోద్దా అనే వేదన ఒకటే మిగులుద్ది. హల్లెలూయా. నిన్ను దేవుడు కోరుతున్నాడు. నీకు అది ఇచ్చుట కొరకే దేవుడు నిన్ను కోరుతున్నాడు. అందుకని ముందు నిన్ను దేవునికి సమర్పించు. మాట విను. నువ్వు చేయనది తర్వాత విషయము. ముందు నువ్వు మాట. ఈ లోకం మీద చాలా మంది దేవునికి ఏదో చేస్తామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ లోకంలో వాళ్ళు చేసే వాటికి తిరిగి ప్రతిఫలంగా ఈ లోకంలో వాటికి తగినటువంటి ప్రతిఫలం వాళ్ళకు ఇవ్వబడుతుంది. కానీ వాళ్ళకి పరలోకము లేదు. ఈ లోకంలో ఇచ్చేదాన్ని బట్టి నాకు పరలోకం వస్తానుకోవటం తప్పు, మోసం. అది సాతాను యొక్క తంత్రం. గుర్తించుము నా ప్రియ దేవుని బిడ్డ. లోకంలో చేయుదాన్ని బట్టి లోకంలోనే నీకు ప్రతిఫలము, పరలోక సంబంధంగా నీకు ప్రతిఫలం ఏమీ ఉండదు. మరి పరలోక సంబంధంగా ప్రతిఫలము అనుగ్రహించబడినట్లుగా ఏం చేయాలా? నీవు ఇచ్చుదాన్ని కాదు, నిన్నే నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్నే కోరుతున్నాడు. ఆ మాట గుర్తుపట్టు. నా దేవుడు ముందు నన్ను కోరుతున్నాడు అన్న ఆలోచనతోటి ఆ మాటను బట్టి దేవునికి నీవు ఈ రాత్రికాల సమయంలో సమర్పించుకో. నీవు, నీ కుటుంబము, నీకు ఇవ్వబడిన సమస్తము అప్పుడే ఆశీర్వదింపబడుతుంది. అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదింపబడును, ముదిములో నెమ్మదిగా సమాధి చేయబడెను. హల్లెలూయా. అబ్రహాము సంతానముగా మనకు దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏ సంతానము? విశ్వాసులకు తండ్రి. ఆయన ఎవరికి? విశ్వాసులకు. మనమందరం ఎవరము? అనుమానస్తులమా? అర్థం కావట్లేదు. అనుమానస్తులమా? అల్ప విశ్వాసులమా? ఏమాత్రం అతి స్థితిలో ఉండకూడదు. అవిశ్వాసులుగా అసలే ఉండకూడదు.
అల్ప విశ్వాసులు గుండా కూడా నష్టమే. అల్ప విశ్వాసులారా, ఏమి తిందామా, ఏమి తాగుందా, ఏమి ధరించుకుందామా అని ఎప్పుడు అదే ఆలోచన చేస్తారు. పిట్టలను చూసి నేర్చుకోండి. పిట్టకింత మెదడు ఉంటుంది, చక్కగా బతికేస్తున్నాయి. ఇంత మెదడు ఉంది, ఇంత తలకాయ ఉన్నావు, కానీ ఏమి తాటికాయ తలకాయ ఉంది, లోపల ముంజి అంత మెదడైతే ఇల్లే. అయ్యా, ఆలోచన కలిగి ఉండాలి. దినములు సాతాను చేత నడిపించబడుతున్న రోజులుగా ఉన్నాయి. దినములు చెడ్డవిగా ఉన్నాయి గనక సమయం పోనివ్వక దేవుని మాట వింటూ అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆమేన్. ప్రారంభమే జరగని పరిస్థితులు ఎంతో మందికి ఉంటున్నాయి జీవితాల్లో. ఆత్మీయ జీవితంలో ప్రారంభ స్థితే సరిగ్గా లేని పరిస్థితిగా ఉంటుంది. నీవు ప్రారంభించాలి. ఎట్లా? దేవుని మాటతోటి, నీ ఆలోచనతోటి కాదు. నువ్వు అనుకున్నట్లుగా చేసేది దేవునికి ఇష్టమైన ఆరాధన, అది వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు ప్రభు. నీ పెద్దల పారంపర్య ఆచారాలు బట్టి నువ్వు ఆరాధన చేసుకుంటూ పోతావు నీకు ఇష్టమైనట్టుగా. అది నాకు ఇష్టమా? అది వ్యర్థముగా ఉంది. నీ హృదయం నాకు దూరంగా ఉంది. నువ్వేదో వస్తున్నావు పోతున్నావు, కానీ హృదయం అయితే రావడం లేదంటున్నాడు. నన్ను ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధన చేయాలి. ఎట్లాగయ్యా? ఆత్మతోటి. ఆత్మతో అంటే పరిశుద్ధాత్మతోటి, సత్యముతోటి అంటే యేసయ్య చెప్తున్నాడు ఆ మాట. తండ్రి, నీ వాక్యమే సత్యము. ఏంటి సత్యం అంటే? ఆత్మతోటి అనగా పరిశుద్ధ ఆత్మతోటి, సత్యముతోటి అనగా వాక్యముతోటి ఆరాధన చేసే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. చాలా పొరపాటు జరుగుతుంది ఈ విషయంలో. అదే పదే పదే చెప్తున్నాడు. పదే పదే దేవుడు చెబుతున్నాడు, పొరపాటు జరుగుతుంది. మట్టి మనుషులుగా దేవుడు చేశాడు. ఎందుకు తెలిసిన? మహిమ గల రాజ్యములోకి చేర్చుకోవటానికే. ఆనందం లేదా ఆ విషయంలో? నాకైతే చాలా సంతోషం ఉంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నేను చెప్తా హల్లెలూయా. ఈ మట్టిని మహిమగా మార్చాలనేదే దేవుని ఉద్దేశం. మట్టిని మట్టిగా ఉంచాలనేది కాదు ఆయన ఆలోచన. ఇక్కడేదో ఒక నాటకం ఆడిద్దామని కాదు ఈ శరీరాన్ని చేసింది. ఆదామవ్వను చూసినట్లయితే ప్రభు మట్టితో చేసి తన నోటి చేత జీవవాయువు నూది వారి మీద మహిమను కప్పాడు. హల్లెలూయా. మహిమను అంటే మహిమ చేత కప్పబడిన ఒక బ్రతుకుగా మన బ్రతుకు ఉండాలి. ఈ లోకములో తాను అనుకున్నంత కాలం ఉన్న తర్వాత నిత్యములో నిత్య మహిమలోకి ప్రవేశించాలి. ఆమేన్. అయితే మానవులు ఏమవుతున్నారో తెలిసిన? రోమపత్రిక 3:23 చూస్తే మీకు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే దేవుడు ఏమిస్తున్నాడంట? ఏమిస్తున్నాడు? గమనించు. నువ్వు మట్టిగానే మట్టి అయిపోవాలని దేవుని చిత్తము కాదు. తన బిడ్డలు సమాధి చేయబడినప్పటికీ కూడాను ఆ దినము ఆయన రాకడ దినమందు వారిని సమాధిలో నుంచి సజీవులుగా లేపుతాడు దేవుడు. చప్పటవట్లేవా? చచ్చిపోయిన వాళ్ళు బతికి లేపిస్తాడంటే. హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యాలను ధ్యానించేటప్పుడు మనలో ఒక ఉద్యమం మండాలి. అదే సత్యముతో ఆరాధన. గమనించారా? వాయిద్యాల హోరులో ఒక ఉద్యమంతో సాగిపోయేదే మాత్రమే కాదుగా, ఆత్మతో ఆరాధన చేయాలి. అలాగే వాక్యము చేత కూడా నీ హృదయము మండాలి. వాక్యాన్ని బట్టి నీ హృదయము స్పందించాలి. అది సత్యముతో కూడిన ఆరాధన. ఒక సంపూర్ణ ఆరాధన చేయాలి. నువ్వు ఒక సంపూర్ణ ఆరాధనలోకి రాకనే నీవు ఇంకా మట్టి పరిస్థితుల్లోనే ఉంటున్నావు. గుర్తుపట్టు. మట్టి జీవితంలో ఉన్న బాధలన్నీ అనుభవిస్తున్నావు. మహిమలో ఉన్న ఆనందం నీకు అందడం లేదు.
ఆశపడుతున్నావు, నీ ఆశ నిరాశ అయిపోతుంది. ఎందుకు? ఆయన అడిగినది నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నిన్నే కోరుకుంటున్నాడు, నీ హృదయమునే కోరుతున్నాడు, అది ఇవ్వలేకపోతున్నావు. ఈ రాత్రికాల సమయంలో నేను ఇక నుంచి ఇలాగ చేయాలని ఒక నిర్ణయానికి రా. వాయిదాల హోర్లో ఏదో కాసేపు చేసేసి ఆ తర్వాత కాముగా ఉండిపోతున్నావంటే అది అసంపూర్ణమే. నీ ఆరాధనలో అసంపూర్ణమైనది అందుకు సూచన, గుర్తు. నువ్వు గుర్తించినప్పుడు ఇకపై త్వరపడి సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఇదే దిద్దుకునే సమయం, తర్వాత దిద్దుకోవటానికి సమయము ఇది కృపాకాలం కాబట్టి అవకాశం ఉంది. కృపాకాలం దాటిన తర్వాత అవకాశము ఉండదు. సమయం ఉండగానే ఏం చేయాలా? సమయం ఉండగానే సద్వినియోగము చేసుకో, ఉపయోగపెట్టుకో. ప్రభు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అవసరపడు. శక్తి లేకపోతే శక్తి ఇస్తే దేవుడు గనక అనుగ్రహించమని అడుగు. విశ్వాసం లేదా అడుగు, జ్ఞానం లేదా అడుగుడి. మీకు ఉప్పు లేదు, పప్పు లేదు, అల్లం లేదు, బెల్లం లేదు నాయన. ఇదే ప్రార్థన చెయ్యమంటే ఎక్కువ మందికి ఏమొస్తుంది? ఇంట్లో కిచెన్ సామాన్లో, కిచెన్లో ఉన్నటువంటి సరుకుల గురించి మాత్రమే. ఇంట్లో అన్ని రూములు ఉన్నా కానీ వంట రూమ్ ఒకటే గుర్తుకొస్తుంది ప్రార్థన అనగానే. ప్రభువా, ఈ డబ్బాలో పప్పు అయిపోయింది. అదేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆ ఆలోచనే తగదో. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడగాల? అన్యుల వలె అడగొద్దని కూడా మళ్ళీ ప్రభు అక్కడ చదువుతుంటే అర్థమవుతుంది. సువార్తలు చదవండి, ప్రభు చెప్పిన మాటలు అర్థమవుతాయి. ఆ తర్వాత మనం ఎలా నడవాలో ఒక గ్రహింపు పరిశుద్ధాత్ముడిచ్చి ఆయన తన ఆత్మ ద్వారా నడిపిస్తాడు. హల్లెలూయా. వట్టి ఆత్మ సరిపోదు మన జీవితానికి. వాక్యం అనే జ్ఞానం కూడా మనకు ఎంతో అవసరము. ఆ జ్ఞానములో కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణతలు దాచబడ్డాయి. హల్లెలూయా. కనుక అట్టి జ్ఞానము కలిగి, వాక్య జ్ఞానము కలిగి నడిచినట్లయితే నీ జీవితం అప్పుడు సంపూర్ణతకు చేరుతుంది. ఒక సంపూర్ణమైన ఆరాధన చేసిన బిడ్డవైపోయి దేవుని రాజ్యానికి చేరటానికి అర్హతను అప్పుడు సంపాదించగలుగుతాం. మనం పుట్టినది మట్టికి మట్టి అవ్వటానికి కాదు, ఈ మట్టిలో నుంచి మహిమలోకి చేరటానికే. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమకు చేరుట కొరకు నీవేం చేయాలా? ఆయన మాట ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు ప్రభు? నా మాట వినండి, మీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ తినొచ్చు, కానీ ఈ ఒక్క పండు, మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఈ చెట్టు పండు మాత్రమో తినొద్దు. తింటే ఏమైంది అయ్యా? అనుమానం లేకుండా చస్తావు అని చెప్పాడు ఆడ. నిశ్చయముగా అని రాశాడు, అంటే అనుమానం లేదు, నిశ్చయముగా చచ్చెదరు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆదామవ్వలు పండు తిన్న తర్వాత ఏమైపోయారు? ఇక్కడ చాలా పెద్ద డౌట్ ఉంటుంది, చెప్తా దానికి సమాధానం. ఆదామవ్వలు పండు తిన్న తర్వాత ఖచ్చితంగా ఎట్లా చచ్చిపోయారు చెప్పండి? పండు తిన్న తర్వాత చచ్చిపోయారా? మరి దేవుని మాట అబద్ధమా? మరి ఎట్లా ఇక్కడ అర్థం చేసుకోవాలి? హల్లెలూయా. ఆయన మాట వినని కారణాన వారు తమ మహిమను పోగొట్టుకున్నారు. మహిమను పోగొట్టుకున్న వారై సిగ్గు చేత, మహిమ చేత కప్పబడిన వారు ఇప్పుడు సిగ్గు చేత నింపబడి, ఆదామా ఎక్కడా అని దేవుడు పిలిస్తే కూడా దగ్గరకు రాలేక ఏదో ఒక చెట్టు చాటునుని, అయ్యా నీ ఎదురుకు రాలేని స్థితిలో ఉన్నాను అని చెప్పే స్థితిలో ఉన్నాడు అక్కడ. అనగా ఆత్మలో చనిపోవుట. ఎందులో చనిపోయాడు? ఆత్మలో చనిపోయాడు. ఇప్పుడు నిన్నటి వరకు ఎట్లా ఉన్నాడు?
ఆ సమయానికి చల్లటి పూట దేవుడు వస్తాడన్నది. ఆ సమయానికి వీళ్ళిద్దరు ఎట్లా వచ్చేవాళ్ళు? డాడీ. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు పనికో పోతారు పొదరపూట. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు? నేను ఊహించుకొని ఎట్లా ఎదుర్కొంటారు? డాడీ వచ్చారా, మమ్మీ వచ్చారా అని నాకేం అంటారు వాళ్ళు. వాళ్ళ ఆనందం సంబరం ఎట్లా ఉంటుంది? అచ్చు అలాగే దేవుని పిల్లలుగా ఉన్న వీళ్ళు కూడా ప్రభు ఆకాశం పర్ల నుంచి దిగి రాగానే చల్లపూట ఆ విధంగా వాళ్ళు కూడా డాడీ అని వచ్చేవాళ్ళు. ఆయన ఎదుటి నిలబడగలిగినవాళ్ళు. ఇప్పుడు రాకపోవటం కాదు, పిలిచినా కూడా రావటానికి చేతగాని బతుక. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? దేవుడు సృష్టించిన వాళ్ళ కొరకు ఏర్పాటు చేసిన తోటలోనే ఉన్నారు. తోట అనగా దేవుని సంఘమే. దేవుని సంఘములోనే వాళ్ళు ఉన్నారు. ఆ సంఘములోనే ఉంటూ ఎక్కడున్నారు? నిన్నటి వరకు ఆయన వచ్చినప్పుడు ఎక్కడుండేవాళ్ళు? ఆయన ఎదుటకొచ్చి ఆయన హత్తుకునేటట్లుగా ఆ విధమైన ప్రేమ అనుబంధాలతో ఉన్నోళ్ళు ఇప్పుడు పిలిస్తే కూడా దగ్గరకు రాలేని చెట్టు చాటు నుంచొని మాట్లాడే సిగ్గు అవమానం కలిగిన ఒక బ్రతుకులో ఉన్నారు. అది ఆత్మలో చచ్చుట. దీనిని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మీకు కొన్ని విషయాలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పలకరించినప్పుడు, దేవుని విషయాలు మీకు ప్రకటించబడుతున్నప్పుడు మీ మనసులు దేవుని ఎదుటికి వచ్చి, అవును ప్రభువా, ఇదిగో నాయన ఇక్కడ ఉన్నాను అనే స్థితిలో ఉన్నారా? అయ్యో, ఈ పరిస్థితుల్లో నేను ముందుకు వచ్చి ఏం మాట్లాడాలా, నేను ఏం చెప్పాలా అనే స్థితిలో ఉన్నావా? ఇందును బట్టి నీవు ఆత్మీయ జీవితంలో సజీవంగా ఉన్నావా? చనిపోయిన స్థితిలో బ్రతుకుతుండి చచ్చిన వారి వలె ఉన్నావా? జీవోత్సవం అంటారు కదా. ఆదాము ఉన్నాడా లేదా అక్కడ? కానీ దేవుని ఎదురుకొచ్చి ఉంటున్నాడా? గుర్తుపట్టు. ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికి ఉన్నావా లేదా అనేది అదొక ఉదాహరణగా సాదృశ్యంగా చెప్పబడుతుంది. ఒకవేళ ఏదైనా పొరపాటున నువ్వు దేవునికి దగ్గరగా చేరుకోలేని స్థితిలో ఉంటే కృపగల దేవుడు నీకున్న ఆటంకములను తొలగించి ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తము చేత నీకు ఆయనకున్న అడ్డుగోడను పాపాన్ని కడిగి పడగొట్టి నీకు ఆయన దగ్గరగా చేర్చుకుంటానికి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. మన దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నీ దగ్గర నిన్ను సమీపిస్తున్నాడు ప్రభు. ఆయన మాట ద్వారా నిన్ను సమీపిస్తున్నాడు నేడు. హల్లెలూయా. నేడు తన మాట ద్వారా నీ దగ్గరకు వస్తున్నాడు. అవకాశం ఇస్తే మరలా నీవు ఇప్పుడు దేవుని చేరుకోగలుగుతావు. మట్టిగా ఉండకుండా నీ బ్రతుకు మహిమగా మార్చబడబోతుంది. ఈ భూమి మీద అంతమయ్యే జీవితమో కాదు, ఈ లోకముతో అంతమయ్యే బ్రతుకు ఇది కాదు. దేవుని రాకడలో ఎత్తబడుటకై సిద్ధపరచబడుతున్న జీవితం ఇది. ప్రభుతో మేఘాల మీదకి ఎగిసిపోయే జీవితం ఇది. పరలోకానికి నిన్ను ఎత్తుకుని పోవట కొరకు ఒక ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ పొరపాట్లు ఆదామును బట్టి నీవు అలాగనే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. దాని గురించి ఒక మాట ధ్యానిద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మన మధ్య ఉన్న గొడవ, నీకు నాకు వస్తున్నటువంటి పాప విషయంలో నీకు నాకు వస్తున్న గొడవ, పాపాన్ని సహించలేకపోతున్నాను. నువ్వేమో పాపం చేసే పరిస్థితుల్లో కొనసాగే స్థితిలో ఉంటున్నావు, దాన్ని జయించలేకపోతున్నావు. ఈ గొడవ వివాదము తీర్చుకుందాము రండి. అసలు సాధారణంగా పరలోకం పోవటానికి మనం తపన పడాలా, దేవుడు తపన పడాలా? కానీ ఇక్కడ ప్రభు మనకు ఆ సొయ్యి లేదని,
మనకు ఆలోచన రావట్లేదని, మనం నరకానికి నేరుగా పోతా ఉన్నామని అర్థం చేసుకుని ఆయన తండ్రి గనక తన కుమారులము కుమార్తెను మన కొరకు దిగి వచ్చి ఏమంటున్నాడు తెలిసిన? ఎందుకు ఈ గొడవ అంతా? ఈ పూట ఏదో తేల్చేసుకుందాం రండి. ఎవరినైనా గొడవ వచ్చినప్పుడు పెద్దోళ్ళతో మన గొడవ వచ్చినప్పుడు మనం పోయి వాళ్ళతో సమాధాన పడాలి, అవునా? పెద్దోళ్ళతో గొడవ వచ్చింది, వాళ్ళతోటి మనం పోయి సమాధాన పడతాం, వాళ్ళు సమాధాన పడతారా? లేకపోతే లోబడపోతే ఏమవుతుంది? రేపు అయిపోద్ది అంతా. రేపు జరిగేది మొత్తము చాలా తిరిగి ఏముండవు ఇక, అవునా? భయంతో జాగ్రత్తతో ముందుగా జాగ్రత్త పడతారా లేదా? అప్రమత్తంగా ఉంటారా లేదా? పెద్దలతో సమాధాన పడతారా లేదా? కానీ మానవుడికి ఆ దేవుని గురించినటువంటి భయము పోయినటువంటి వాడై దేవునితో సమాధాన పడాలి ఏ విధము చేత అయినా ఆలోచన కోల్పోయి నిర్లక్ష్యంగా తిని తాగి నరకానికి సిద్ధపడి పోతంటే దేవుడు అయ్యో ఇట్లయితే వీళ్ళు నిశ్చయంగా నరకం పాలవుతారు, నేను సృష్టించుకుని నా బిడ్డలు ఇలా అయిపోవడం నాకు చిత్తం కాదు, నాకు ఇష్టం లేదని ఆయనే దిగి వచ్చి ఇక మన వివాదం తీర్చుకుందాం రండి అంటున్నాడు ఇక్కడ. చదువు తర్వాత. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, మీ పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్నను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రగా ఉన్నను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, గమనించండి, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు భూమి యొక్క మంచి పదార్థములు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి శ్రేష్టమైనటువంటి ఇవన్నీ కూడాను ఈ భూమి మీద మీరు అనుభవిస్తారు. ఈ భూమి మీదనే మీరు అనుభవిస్తారు. పరలోకం పోయిన తర్వాత కాదంట, ఈ భూమి మీదనే అనుభవిస్తారు. ఎప్పుడట? అదిగొంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా. ఓహో, దేవుని చిత్తం ఇట్లా అన్నమాట, ఇట్లయితే ఆయన చూసుకుంటాడన్నమాట. అట్లయితే సరే అనే ఒక మంచి నిర్ణయానికి కనుక మనం వస్తే, సమ్మతిస్తే, భూమి యొక్క మంచి పదార్థం అనగా ఈ శరీరానికి ఈ లోకానికి సంబంధించిన శ్రేష్టమైన వాటన్నిటిని కూడా ప్రభువు నిశ్చయంగా మనకు అనుగ్రహించును. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిన ఈ మాట ఒత్తు పొల్లు సున్నా కూడా తొలగదు. నమ్మితే మహిమ, నమ్మకపోతే మట్టి. ఆమేన్. అనుమానం లేదు, నిజం అది ఒప్పుకోవాల్సిందే. నమ్మితే ఆ మహిమ కనపడుతుంది. ప్రభు దగ్గర పోయి మనం నమ్మటం ఒకటే ముఖ్యంగా చేయాల్సింది. కార్యం చేయ నమ్ముతాను అంత సీన్ మన దగ్గర ఏమీ లేదు. ముందు చేస్తే నమ్ముతానంటే, నేను చేయకపోతే ఏం చేస్తాం అంటాడు దేవుడు. ఏం చేస్తాం? చచ్చినట్టుగా నమ్మటమే చేసేది మనం. ఆమేన్. అంతకుమించి వేరే దిక్కు ఆధారము. హల్లెలూయా. ఆయనతో పోట్లాడి గెలవగలుగుతామండి. ఆయనతో పోట్లాడటానికి దిక్కకూడదు మనము. ఆయనతో సమాధాన పడటానికి సిద్ధపడాలి. ప్రభువే చెబుతున్నారు, నా మాట విను, సమ్మతించి నా మాట వినలా నీవు భూమి యొక్క శ్రేష్ఠ పదార్థములను అనుభవిస్తావు. హల్లెలూయా. సమ్మతించు, నా మాట విను, నమ్మి రక్షణ పొందు. నమ్మి రక్షణ పొందు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. లేకపోతే తర్వాత ఏమైద్దమ్మా చూడు, 20 వచనము. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. సాతానుడు గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడని వాక్యంలో రాయబడ్డది. మీరు సమ్మతించిన మాట వినకపోతే వారి కోరల్లో పడి ఖడ్గం పాలైపోతారు. మీ జీవితాలు సంహరించబడతాయి. మీ జీవితాలు ముగిసిపోతాయి అర్ధాంతరంగా. మీరు చెప్పండి, మన జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలా, అర్ధాంతరంగా ఉన్నా పర్వాలేదంటారా? పలకరించండి. నిజంగా మనసుందా? ఆశ కలిగి ఉంటే నీ ప్రాణాన్ని దేవుడు
నీకు ఆశ లేకపోతే ఎట్లా అవుతుంది? ఒక ఆశ కలిగి ఉండు దేవుని సన్నిధిలో. సమృద్ధి సంపూర్ణత నీకు కావాలి. ఇది దేవుని యొక్క మనసులో కోరిక. తండ్రిగా పిల్లలమైన మన విషయంలో ఆయన అలాగ కోరుకుంటున్నాడు. సమ్మతించి మాట వింటే ఆ భాగ్యం మన సొంతం. సమ్మతించకపోతే సాతాను నోట పడటం కూడా ఖచ్చితం. ఒకటి ఆశీర్వాదం కనపడుతుంది, ఒకటి భయంకరమైనటువంటి సంభవం ఉంది, హెచ్చరిక కూడా చేయబడుతుంది. దేనికి అప్పగించుకుంటే ప్రభు అన్నాడు, జీవము మరణము నీ ఎదుట పెడుతున్నాను, మేలు కీడు నీ ఎదుట పెడుతున్నాను, ఏది ఎంచుకుంటావో నీ చేతిలో ఉంది. ఆమేన్. అయ్యా నువ్వే చేయబట్టుకొని ఆశీర్వాదంలోకి మేలులోకి తీసుకుపోవచ్చు కదా. నిన్ను స్వాతంత్ర్యం కలిగిన వ్యక్తిగా నిలబెట్టుకున్నాడు, కానీ తన చేతుల్లో గొలుసు కట్టేసుకుని కుక్కలాగా తీసుకుపోవాలని అనుకోవడం లేదు. స్వాతంత్రం ఇచ్చాడు. తన రూపంలో చేసుకొని తన వలె నిర్మించుకొని తనదున్న స్థానంలో ఉంచుకోవాలనే ఆలోచనతో చేశాడు, ఒక జంతువుగా కాదు. అట్లా తీసుకుపోమంటే ఆయన కుక్క వలె మనం చూడటానికి ఇష్టపడట్లేదు. నువ్వు కోరుకుంటే మాత్రం ఆయనకు అలాంటి మనసు లేదు. నువ్వే చేయొచ్చుగా, నువ్వే చెందొచ్చు కదా, నీకు తలక ఎందుకు? మరి ఆలోచించే తలక ఇచ్చాడు కదా. ఇది పని చేయట్లేదా? దీన్ని ప్రయోజనపరచకపోతే ఇంకెందుకు? ఇచ్చిన దాన్ని వాడటం చెయ్యాలి. అయ్యా నాకు శక్తి చాటలేదు, శక్తిని అడుగు ఇస్తానంటున్నాడు. ఏది లేకపోయినా మొరపెట్టు, అది నేను నీకు అనుగ్రహిస్తాను. మహిమకు నిన్ను తీసుకుపోతాను. మట్టిగా నిన్ను మట్టి చేయను, వదిలేను. దేవుని యొక్క మనసులోని ఆలోచన గుర్తుపట్టు. నువ్వు మట్టికి మట్టి అవ్వటానికి కాదు దేవుని నమ్మింది. లోకంలో సమస్త జనులు మట్టికి మట్టి అవుతారు, కానీ దేవుని పిల్లలు మాత్రము మహిమకు సిద్ధపరచబడుతున్నారు. నీవు నేను అందుకే ఇప్పుడు దేవుని సన్నిధికి నడిపించబడ్డాము. అట్టి ఉన్నతమైన ప్రణాళికతోనే మనం ఇప్పుడు పిలువబడ్డాం. ఇది ఉన్నతమైన పిలుపు, మహిమకు సంబంధించిన పిలుపు. పోగొట్టుకున్నా కూడా ఒక పిలుపు మనకి ఇప్పుడు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆదామవ్వలు పోగొట్టుకున్నప్పుడు కూడాను ఇప్పుడు మనకు ఒక పిలుపు ఇవ్వబడుతుంది. రండి, అదేదో నేనే తీసేస్తాను, నువ్వు చావలసిన స్థానంలో నేనే చనిపోతా అని ప్రభు తన సింహాసనము దిగి మన కొరకు శిలువ మీదకు దిగి వచ్చాడు కదా. మనం కార్చవలసిన రక్తం, మనం తినవలసిన దెబ్బలు అని తిన్నాడు కదా. ఇంతకన్నా ఏం చేయాలి ప్రభు? నువ్వు పడాల్సింది ఏదో నేనే పడతాను, నువ్వు అనుభవించాల్సింది ఏదో నేను అనుభవిస్తాను, ఆ చేదు వేదన బాధ నేను సహిస్తాను. రా, ఆ శిలువ దగ్గరకు వచ్చేసి నమ్మి బాప్తిసము పొందు. ఆ స్థితికి రా, అప్పుడు నీవు భూమి యొక్క శ్రేష్ఠ పదార్థంలో అనుభవిస్తావు. హల్లెలూయా. ఎంతమంది అయితే ఇంకా నువ్వు మారు మనసుని పొందలేని స్థితిలో ఉన్నారో, ఈ రాత్రికైనా ఆ మారు మనసు నిమిత్తం దేవుని సన్నిధిలో వేడండి. మారు మనసు పొందుట అంటే మనం ఏదో మనసు మార్చుకోవాలని కాదండోయ్, అది కూడా ఒక పొరపాటైన మాట. మారు మనసు పొందు అంటే నువ్వు మనసు మార్చుకో కాదు. దేవుడు నీకు ఒక మనసును ఇస్తాడు, ఆ మనసును పొందు. ఒప్పింపజేయు ఆత్మ వస్తుంది. అప్పుడు నీవు నీ యొక్క స్థితి ఏందో గుర్తుబట్టి, అయ్యా నేను ఫలానా, నువ్వు పరిశుద్ధుడివి అని ఒప్పుకోగలుగుతావు. ఆమేన్. పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించును. పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా నువ్వు ఒప్పుకోగలుగుతావు. మారు మనసును దేవుని యొద్ద పొందాలి. నేను పాపిని ఒప్పుకోగలుగుతున్నావా? నువ్వు పరిశుద్ధుడో ప్రభువా అని మనసారా ఒప్పుకోగలుగుతున్నావా? రోమపత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి, 10వ అధ్యాయం 10వ వచనం. మహిమకు చేరుట కొరకు ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆమేన్. ఏమేమి ఒప్పుకోవాలి, ఏం చేయాలని కూడా పై వచనం చదువమ్మా.
అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని, చనిపోయిన ప్రభు యేసుక్రీస్తు లేపబడ్డాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్, హల్లెలూయా. ఇట్లాంటి స్పందన నీ హృదయంలో కలుగుతుందా? అర్థం చేసుకోండి. హృదయంలో విశ్వసించాలి, నోటితోటి ఒప్పుకోవాలి. హృదయంలో ఏది విశ్వసించాలో, నోటితో ఏది ఒప్పుకోవాలో మళ్ళా ఆ మాటలు చదువుకో. అలాంటి స్పందన నీలో కలుగుతుందా లేదా పరీక్ష చేసుకో. అదే నీ రక్షణకు మూల కారణము. ఆ స్థితిలోకి నీ మనసు ఇంకా రావటం లేదు అంటే నువ్వు ఇంకా రక్షణలోనికి రాలేదు. నువ్వు రక్షణ పొందినట్లుగా దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. రక్షణ పొందుట కొరకు నీవు ఈ రాత్రికాల సమయంలో సిద్ధపడు. మారు మనసు పొందు, బాప్తిస్మనికి నిన్ను నీవు అప్పగించుకో. నీవు భూమి యొక్క శ్రేష్ఠ పదార్థాలు అప్పుడు నువ్వు అనుభవించదవు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్తాను. ఇలాగ వివరించడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ నీకు కొన్ని పై మాటలే చెప్తాను. రెండవ మాట, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. ఏం ఆలకించాలి? ఆయన మాట ఆలకిస్తున్నట్లయితే నీ మీద ఏమొస్తుందట? కొన్ని అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో చదివితే కొర్నేలి అనే ఆయన ఒక ఆయన ఉంటాడు. చూడండి ఆ మాట. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. ఆమేన్. తర్వాత పర్టికులర్ గా వచనం చెప్తాను, చదవండి. 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన అనునదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. తర్వాత 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఇలాగునా పేతురు సేవకుడు దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్, హల్లెలూయా. అతని బోధ విన్నవారందరి మీదకి, ఆయన మాట ఎట్లా వినాలా? అభిషేకము దిగి వచ్చేటట్లుగా వినాలి. ఆమేన్. అభిషేకము నీ మీదకి దిగి వచ్చేటట్లుగా నువ్వు వినగలిగిన స్థితికి రా. ఆలకిస్తూ ఉంటే ఏమొస్తుందంట? నువ్వు చక్కగా ఆయన మాటను ఆలకిస్తుంటే నీ మీదకి ఆత్మ దిగి వస్తుంది. అన్యజనుడు కొర్నేలి ఏమి ఎరగనే వాడు, యేసు ప్రభు అంటే ఏమాత్రం తెలియదు. ఆ పూటే అలా సేవకుడు చెబుతూ ఉండగా ప్రభు యేసుక్రీస్తు ఇలా అలా ఆయన యూదుల్లో సంచరించాడు. శక్తి చేత, అగ్ని చేత, ఆత్మ చేత నింపబడి వాడబడుతూ కార్యాలు చేస్తూ అనేకులను విడిపిస్తూ వచ్చాడు యేసు ప్రభు అని చెప్పేసి ఆ మాటలు చెబుతూ ఉండగా ఆ మాటలు ఎంతో శ్రద్ధగా వాళ్ళు వింటున్నారు. అనగా హృదయంలోనికి వెళ్తున్నాయి. దాన్ని నిజంగా ఒప్పుకునే స్థితిలోకి వాళ్ళు వచ్చారు. ఇలాగ జరుగుతూ ఉండగా వారి మీదకి పరలోకము నుంచి దేవుని ఆత్మ
10 దినాలు ఉపవాసం ఉంటే అపోస్తుల మీదకి దిగి వచ్చిన ఆత్మ వీళ్ళు వాక్యం వింటూ ఉండగానే అలా వాళ్ళ మీద కుమ్మరించబడ్డది. హల్లెలూయా! అభిషేకం పొందో. నువ్వు శ్రద్ధగా ఆయన గురించి, ఆయన మాటల గురించి నువ్వు వినగలిగితే, నీ మనసు ఆయన మాటల మీద నువ్వు పెడతంటే ఆయన అభిషేకం నువ్వు పొందగలుగుతావు. నువ్వు రక్షణ పొందాలి, ఆత్మ అభిషేకమును పొందాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించినట్లు ఇలాగ నీటి బాప్తిసం పొందే స్థితికి రావాలి, అభిషేకం పొందే స్థితికి రావాలి. ఆయన మాటను బట్టే ఈ కార్యం నీలో జరుగుతుంది. సర్వ సృష్టిని తన నోటి మాటతో చేసిన దేవుడు మనలో కూడా తన కార్యం జరిగిస్తున్నాడు తన మాటను బట్టి. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే ప్రభువైన యేసు క్రీస్తుగా మన మధ్యకు వచ్చి ఉండెను. ఆ మాటే ఇప్పుడు ప్రకటించబడుతూ ఉండెను. ఆది కాలంలో ఆ మాటే సృష్టిని చేసింది. సమస్త భూమిని మాత్రమే కాదు, సకల సృష్టిని, సృష్టిలో ఉన్నటువంటి యావత్తును చేసినది ఆ మాటే. విస్తార జల ప్రవాహముల వంటి కంఠధ్వని అది. ఆమేన్. విశ్వం ఎలా తయారు చేయబడింది అయ్యా అని శాస్త్రం అడిగితే పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంలో నుంచి ఇదంతా తయారైంది. ఆ శబ్దం ఎట్లా వచ్చిందని చెప్పేసి ఎక్కడ రాయబడ్డది? ఏ గ్రంథంలో చదివినా ఏమి పుక్కిట పురాణాలు కల్పించిన కథలు తప్ప వాస్తవాలు ఏమి ఆ శబ్దం కలిగినటువంటిది ఎక్కడైనా ఉందా? బైబిల్లో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి లైన్ నుంచి స్టార్ట్ అయింది అది. హల్లెలూయా! గొప్ప గొప్ప చరిత్రక ఆధారాలు కలిగినది. మొదటి నుంచి చివరి దాకా అన్ని ఆధారాలే. ఆదిలో భూతకాలంలో జరిగినవి ఆధారాలు ఉన్నాయి, వర్తమానంలో జరుగుతున్న ఆధారాలు ఉన్నాయి. నిన్న గాజాపట్నంలో జరుగుతుందని నిర్జనం అయిపోద్దని చెప్పేసి ఏనాడో ప్రభు వాక్యంలో రాయబడ్డది. నేడ జరుగుతుంది, అక్షరాలా నెరవేరుతున్నాయి. భూమి అంతం అవడానికి ఏమేమి ముందు సంభవిస్తాయో చెప్తే అన్ని అలాగ జరుగుతున్నాయి. 666 అనే ముద్రతోటి ఈ యొక్క భూమి శాపగ్రస్తంగా మార్చబడబోతుంది, సాతాను చేత ఏలుబడి జరగబోతుంది, అప్పుడే అంతం వస్తుందని చెప్పాడు. ఎప్పుడు? క్యాలెండర్ ఉందా? క్యాలెండర్, ఆ క్యాలెండర్ స్టార్ట్ కాకముందు చెప్పిన మాట అది. ఎన్నో సంవత్సరం అందులో ఉంది? ఎన్నో సంవత్సరం అది క్యాలెండరు? 2024 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈ మాట. ఇప్పుడు అదే జరుగుతుంది. హల్లెలూయా! నమ్మటానికి బోల్డ్ విషయాలు మన కళ్ళ ముందు అక్షరాలు కనపడుతున్నాయి. కన్నులు తెరుచుకొని చూస్తే వాస్తవాలు అర్థమవుతాయి. పోకేట పురాణాలు కాదు, కల్పించిన కాకెమ్మ కథలు, పిచ్చికెమ్మ కథలు కాదు, కల్పన కథలు వినుకుంటా కాలం గడిపేటువంటి సమయం కాదు ఇది. సమయం ఇట్టే పొట్టు వలె గతించిపోతుంది. మనం జాగ్రత్త కలిగి సిద్ధపడాలి రాకడ కొరకు. ఏదో చేస్తే నీకు సిద్ధపాటు రాదు. మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుటయే నీకు శ్రేష్టము. మాట వినకపోతే ఎవరో నాకు తెలియదని ప్రభు నిర్దాక్షిణ్యంగా చెబుతాడంట. ఆమేన్. నీ మనసులో ఈ మాట దయచేసి ఉండని, అలాగ నిలుపుకో. దాన్ని బట్టి ఇక ముందు జీవితాన్ని రోజును ముందు కొనసాగించు. ప్రభు ఆత్మ నీకు ఇక నుంచి సహాయం చేస్తాడు. హల్లెలూయా! మాట విను, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తా. ఆ ఆత్మ నిన్ను నడిపించుద్ది. అంతం వరకు నీ ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నీకు చేతగానివి ఆ ఆత్మే నీ చేత చేయిస్తుంది. ఇప్పుడు మేము చేస్తున్న ఈ సేవ, ఈ కార్యక్రమాలన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారు? మా శక్త్యా, మా భక్త్యా, మా తెలివితేటలా, మా సమర్పణ, మా త్యాగమా? కాదు. నేను సాక్ష్యం చెబుతున్నా, ఇది దేవుని కృపగల ఆత్మ. ఇది కేవలం దేవుని ఆత్మయే మాలో ఉండి మాట్లాడుతున్నది. లేకపోతే మేము కూడా గడగడలాడిపోవాల్సిందే. ఇక్కడ ఇది అగ్నిగల స్థలం.
మండుతున్న అగ్నిది. ఇక్కడ నిలవబడాలంటే కొరివిగా ఉండే వాళ్ళకే సాధ్యం. మంటలో కొరివి ఉంటే ఏమన్నా అవుతుందా? అదే చెత్త పడితే కాలి బూడిదైపోద్ది. పాత జీవితం చెత్త, నూతనంగా దేవునిలో ప్రారంభించబడిన ఈ జీవితము కొరివి. హల్లెలూయా. ఆయన కృపలో నుంచే కొరివిగా మార్చబడుతున్నాం మనము. ఆయన కృప గుర్తుపట్టకపోతే మనకి నీతి లేదు, మన బ్రతుకంతా మురికి గొడ్డే. కృప చేత రక్షించబడుతున్నాం, కృప చేతనే నీతిమంతులు అవుతున్నాము. కృప లేని చోట స్వనీతి ఉంటుంది. మా నీతి క్రియలు మురికి గొడ్డులు అంటున్నాడు ఒక ప్రవక్త. మన నీతి క్రియలు ఏంటట? మనకు నీతి ఉండొచ్చు, మేము నీతిగా ఉంటాం, ఎవరు నష్టం చేయము, ఏదైనా నిజాయితీగా ఉంటాం. కానీ అది దేవుని దృష్టిలో ఎట్లా ఉంది? దేవుని రాజ్యానికి నువ్వు చేరటానికి వీలు పడదు. నీవు దేవుని రాజ్యమును చేరుట కొరకు దేవుని నీతిని ధరించాలి. ఆ నీతిని ఆపాదించేటువంటి ఆత్మను నువ్వు కలిగి ఉండాల్సిందే. మాట వలన అది నీకు అనుగ్రహించబడుతుంది, నీ పనుల వల్ల కాదు. హల్లెలూయా. మాట వినుట నీకు అభిషేకానికి కారణము. ఆమేన్. హల్లెలూయా. మాట విను. కొరినేల మీద కుమ్మరించబడిన ఆత్మ నీ మీద కూడా కుమ్మరించి దేవుడు నిన్ను నడవలసిన త్రోవలో, నీవు ఎరగని మార్గం ఇది, నీకు తెలియదు, ఆయన నడిపిస్తాడు. నిన్ను అద్దరికి ఆయనే చేరుస్తాడు. ఆ ఆత్మ ఉన్న వాళ్ళే రాకడలో రై అని ఎగిరి మధ్యాకాశానికి ఎగిరిపోతారు. హల్లెలూయా. కనుక ఆ ఆత్మను చాలా ఆసక్తి కలిగి శ్రద్ధగా ఆపేక్షించు. ప్రభు నిశ్చయంగా నీకు ఇస్తాడు. ప్రభు అంత్య దినమైన నరులందరి మీద నా ఆత్మను, ఎందరి మీద అంట? మనుషులందరి మీద నాకంటూ ఆత్మ సిద్ధపరచబడ్డది. అగ్ని జ్వాల పెంతుకోస్తున్నాడు అందరి మీద కంటే అగ్ని జ్వాల వచ్చి ఆవరించింది. ఇప్పుడు నా మీదకి ఒక అగ్ని జ్వాల ఉంది, ఇప్పుడు నీ మీదకు సంబంధించి ఒక అగ్ని జ్వాల ఉన్నది. గుర్తించి నాది నేను పొందాలని దేవుని సన్నిధిలో కనిపెట్టు. నిశ్చయంగా నీ మీద కూడా అది దిగి వస్తుంది. హల్లెలూయా. మొదటిగా చెప్పిన మాట ఏమిటిది? సమ్మతించి ఆయన మాట విని మన పాపాలు కడుక్కోవాలి, మారు మనసు పొంది బాప్తిసం పొందే స్థితికి రావాలి. రెండవదిగా మాట విని గద్దించి దేవుడు తిరుగు నా వైపు అంటున్నాడు. ఆ గద్దింపును, ఆయన మాటను విని ఆయన వైపు తిరిగితే అభిషేకాన్ని మీద ఏం చేస్తాడట? కుమ్మరిస్తాడు. రాకడకు ఒక సిద్ధపాటు పొందడానికి అర్హత దొరుకుతుంది. హల్లెలూయా. మరి అభిషేకం పొందిన తర్వాత రాకడకు సిద్ధపడిన వాళ్ళు ఇక భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు ఉంటున్నారు? ఆ ఒక్క మాట కూడా చివరిగా చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి ఉంటుంది. 25, 27 వచనాలు. ఆ మాట చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుడు ప్రాణత్యాగం చేసింది ఎందుకంటే ఒక రక్షణతో ఈ జీవితాన్ని ముగించాలని కాదు, కానీ ఆ యొక్క రాయబడిన మాట ఆయన వాక్యము చేత ఇది ఏ పాపము లేని సంఘముగా, పవిత్రమైన సంఘముగా, ఇక మహిమ కలిగిన ఒక సంఘముగా దీన్ని నిలబెట్టుట కొరకు చేసినట. హల్లెలూయా. తన సంఘం ఎలా నిలబెట్టుకుని అనుకుంటున్నాడు దేవుడు? మట్టి లేనిది మహిమ కలిగినదట. మట్టి లేని మహిమ గల సంఘముగా నిలబెట్టుకోవాలి. అందుకని
కళంకము కానీ ముడత కానీ లేకుండా చేద్దామని దేవుడు ఇప్పుడు ఈ భూమి మీద ఇంకా తన సంఘాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఆత్మ పొందిన బిడ్డలు పరలోకం పోకుండా ఎందుకున్నారంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అని ఉంది. ఏముంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఆ సంపూర్ణులు కావట కొరకే ఈ భూమి మీద ఇంకా ఉంచాడు సంఘాన్ని. రాకడలో సంపూర్ణత గల సంఘమే ఎత్తబడుతుంది. మరి అసంపూర్ణంగా ఉన్న వాళ్ళు ఏమవుతారు? నరకానికా? భూమి మీద శ్రమలు అనుభవించడానికి విడవబడతారు. సంపూర్ణత చెందిన సంఘము దేవుని రాకడలో ఎత్తబడుతుంది. సంపూర్ణత చెందని సంఘము భూమి మీద శ్రమలు అనుభవించుట కొరకు విడవబడుతుంది. మరి ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. ప్రభు రాకడకి ఎత్తబడాలని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, కళంకమైన ముడత కానీ లేనటువంటి ఒక సంఘంగా నువ్వు మారాలి. ఎలాంటి సంఘంగా? కళంకము అంటే ఒక మురికి, ముడత. ఇప్పుడు వస్త్రం ఉంది, దీని మీద ఏదైనా ఒక చుక్క, నల్ల చుక్క పడింది అనుకోండి, దాన్ని కళంకము అంటారు. కళంకమైన ముడత అయినా, ముడత అంటే ఏదైనా వచ్చి పడేది కాదు, అది దానిలోనే ఉండేది ముడత. దాన్ని తీసేయాలంటే ఏం చేయాలా? శుభ్రంగా సబ్బేసి రుద్దితే ముడత పోదు. ఏం చేయాలా? ఇస్త్రీ పెట్టేసి. బట్ట ముడత పోవాలంటే ఏం చేస్తారండి? ఉతకాలి, ఇస్త్రీ చేయాలి. ఆమేన్. మన ఆత్మీయ జీవితంలో కూడా ఉతకవలసిన వాటిని ఉతుక్కోవాలి. పౌలు గారు అంటారు ఏమని? అయ్యో, ఈ యొక్క దేహంలో బతుకుతున్న నేను చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడే చేసేవాడిగా కనపడుతున్నాను. అలా జరుగుతుంది. ఇందులో ఏదో ఒక పాప నియమము కొనసాగుతుంది. ఏం సాగుతుంది? దేవుని నమ్మంగానే అందరూ కూడా పరిశుద్ధంగా అన్ని విషయంలో పరిపూర్ణంగా అవుతారా? పుట్టిన పిల్లగాడు వెంటనే 18 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళు వచ్చి పెద్దోడైపోతాడా? అవుతాడా? ఇది కూడా అంతే. దేవుని నమ్మిన వెంటనే పరిపూర్ణత రాదు. క్రమక్రమంగా ఎదగాలి. ఆమేన్. క్రమక్రమంగా ఎదగాల్సింది. ఈ ఎదిగే సమయంలో కళంకం పోవాలి, మురికి పోవాలి. మనలో ఉన్న లోపాలు మనం గుర్తుపడుతూ, ప్రభువా నీ సన్నిధిలోకి వస్తున్నప్పుడు కూడా నాలో ఒక పోరాటం జరుగుతుంది నాయన. అలనాడు పౌలు గారు చెప్పినట్టుగా నాలో కూడా ఏదో ఒక పోరాటము, యవనస్తుల్లో ఒక రకమైన పోరాటం ఉంటుంది. అవునా? మీకు అన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మర్మాలు ఇటువంటి బాగానే ఎరిగిన వాళ్ళు. అవునా? ఇటు మర్మాలు మీకు బాగానే తెలుసును. హల్లెలూయా. మరి అవి దాటాలి అంటే ఆత్మచేత శరీరకులైన చంపినలా మనము బ్రతుకుదుము. ఆత్మచేత ఏం చేయాలా? ఇచ్చిన ఆత్మతో ఏం చేయాలా? కాసేపు గంతులేసి వెళ్ళిపోయి హల్లెలూయా వందనాలు అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత సీరియల్ పెట్టేది అదే. ఆత్మలో ఒక ఫలింపులోనికి రావాలి మనము. ఆ ఆత్మ చేత ఒక జయ జీవితంలోనికి మనము ప్రవేశించాలి. గలతీ పత్రికలో ఉంటుంది, ఆత్మ పొందిన తర్వాత మనము సంపూర్ణతలోకి పోవటానికి ఒక ఫలింపు అనేది ఉంది. 5వ అధ్యాయం 22వ వచనం ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆత్మలో నీ ఒక ఫలింపుకు రావాలి. ఆ ఫలం ఎట్లా ఉంటదంటే ప్రేమ, సంతోషము. ఆత్మలో ఎదుగుతున్నావా? ఆత్మ సమృద్ధిగా పొందుతున్నావా? అయితే దేవుని ఆత్మ, అది ఇంకేమన్నా ఆత్మ అనేది ఇక్కడ తెలిపోద్ది. ఆ ఆత్మ ఫలం ఏమనగా, పరిశుద్ధ ఆత్మ యొక్క ఫలితం ఏమనగా ప్రేమ, సంతోషము. చెట్టు ఎదిగిందంటే ఫలాలు ఇస్తుంది. ఆత్మలో ఎదుగుతున్నామంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నిగ్రహము ఏంటది? ఆశను అణుచుకోవటం. ఆమేన్. ఆశను ఏం చేయాలా? ఆమేన్. పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలనుకున్న సంఘము లోక వేషం అలంకారాన్ని కూడాను మనము త్యజించాలి, జయించాలి.
అయ్యి బాబోయ్, ఇది లేకపోతే నాకు వల్ల కాదే, అది పెట్టుకోకపోతే, అది వేసుకోకపోతే, నల్కీస్ లేకపోతే మెడ మీద ఏంటది, నల్కీసేనా, నక్లీస్ అంట, అట్లాంటివి అయ్యే ఉంటాయి. హల్లెలూయా. ఇందాక మనం అమ్మగారు చెప్పిన సాక్ష్యంలో వాక్యంలో ఉన్న విషయాలే నేను చెప్తుంది. క్రొత్తగా తయారు చేసి ఇప్పుడు మొదలుపెట్టి నేను రాసుకొచ్చినవి కాదు, రాయబడిన వాటినే పదే పదే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు ప్రకటిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కళంకం ఉండకూడదు, మురికి ఉండకూడదు. అంటే బయట నుంచి వచ్చే పడేటువంటిది మురికి, లోకంలో నుంచి. అంటే ముడత అంటే లోపల స్వభావం, మనలో ఉండే స్వభావం. బయట నుంచి అంటనీయకూడదు, మనలో ఉన్నది కూడా ఉండనీయకుండా ఇస్త్రీ చేసి ఆ ముడత తీసేసుకున్నట్లుగా మనం మనలో ఉన్న లోపాలను, బయట నుంచి వచ్చే పాపాన్ని జయించాలి, మనలో ఉన్న లోపాన్ని జయించాలి. హల్లెలూయా. లోపల నుంచి ఎన్నో వస్తాయి లోపాలు, వాటి చేత మనం ఏలుబడి చేయబడకూడదు, మనము దాన్ని ఏలుబడి చేయాలి. ఆమేన్. ఆత్మ చేత నీకు ఆ శక్తి అధికారం ఇవ్వబడుతుంది. ఆ విధంగా దేవుని అభిషేకం పొందుతూ దేవుల్లో నీవు నిలవబడు. ఒక్కడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగా అప్పుడు మార్చబడును. నువ్వు 100 మందికి సువార్త చెప్పినా ఒక్కడు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపరచబడరు. నీ బ్రతుకే ఒక సాక్ష్యంగా కనపడాలి ముందు. ఆమేన్. నీ మాట కాదు అక్కడ కనపడాల్సింది, నీ జీవితమే అక్కడ కనిపించాలి. కళంకము ముడత లేని ఒక సంఘముగా నువ్వు కనపడాలి. దేవుని కొరకు, దేవుని మాటను బట్టి అలాగ నిలవబడట కొరకు నీ సిద్ధపడాలి. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. జకర్యా గ్రంథంలో తర్వాత ఇవన్నీ చెప్పడం కష్టమవుతుంది. ఒక యూదునికి 10 మందిని ఇస్తాడట. ఎంతమందిని? ఒక్కరికి 10 మందిని కనీసం సిద్ధపరుస్తాడు. బలమైనగా దేవుని సన్నిధిలో ఆత్మకరి నిలబడిన ఒక్కడి 1000 మంది మార్చబడతారు. ఎన్నిక లేని వాడు బలమైన జనముగా చేయబడతారు. ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యమే. హల్లెలూయా. ఒక మహిమగల సంఘంగా నువ్వు మారుట కొరకే ఇక భూమి మీద ఉన్నావు. అభిషేకం పొందిన నీవు ఈ భూమి మీద అందుకే ఉన్నావు. వాక్యంలో ఒక మాట రాయబడ్డది చూడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఒక్కడైన యేసుక్రీస్తునకు అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, ఆయనకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఆమేన్. యేసుక్రీస్తుకు సమర్పింపబడిన సంఘం ఇది. ఆలకించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. సంఘము అంటుందా, సంఘములు అంటుందా? పవిత్రులైన కన్యక ఒకటే సంఘం. మనకు వాక్యంలో విడవబడిన సంఘాలు కూడా ఉంటాయి. అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది ఎవరున్నారు? కన్యకలు. 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. కానీ దేవుడు ఎంతమంది కన్యకలు కావాలని ముందు కోరుకుంటుంది? పవిత్రులైన ఒకే కన్యక. ఆమేన్. పవిత్రులైన కళంకము ముడత లేని కన్యక సంఘం ఇది. ఇది రాకడలో ఎత్తబడే సంఘం. మరి 5 బుద్ధిగల కన్యకలు ఎవరు? పెళ్లి కుమార్తెకు చెలికత్తెలైన సంఘాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. వీళ్ళు కూడాను ఎత్తబడతారు. ఎప్పుడు? శ్రమల కాలంలో మధ్యలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల సమయంలో వీరు కూడా ఎత్తబడతారు. ప్రభు అప్పుడు వాళ్ళు మేఘారూఢై వచ్చి ఎత్తుకొని పోనని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఎప్పుడు ఎత్తబడతారట? అర్ధరాత్రి అంటే రాత్రి అనగా శ్రమకు గుర్తు. దేని గుర్తు? శ్రమకు గుర్తు. ఇప్పుడు అమావాస్య చీకటి ఆహా అంటారు ఎవరన్నా? వామ్మో, అదేనా? లోకము చీకటైనది, క్రీస్తు వెలుగై ఉన్నాడు.
ఆ వెలుగు చేత ఈ చీకటి కొట్టివేయబడ్డది. మన బ్రతుకుల్లో కూడా ఈ చీకట్లు కొట్టివేయబడ్డాయి. అనగా అమావాస్య లాంటి చీకటి లాంటి పరిస్థితులు తొలగించబడాలి. చీకట్లు కావాలని కోరుతారా, పోవాలని కోరుకుంటారా మీరు? చీకటి కాలంలో అర్ధరాత్రి వేళ 5 మంది కన్యకలు ఎత్తబడినట్లుగా ఆ మాట ఒకసారి చూడండి. చివరిగా మత్తయి సువార్త 25. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. వచనం కూడా చెప్తే 6వ వచనం. 6వ వచనం చూడమ్మా, చూడండి అయ్యా, 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. హల్లెలూయా, చక్కపరుచుకున్నారు. తర్వాత 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి కుమారుడితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పెండ్లి విందుకు పోయిరి. హల్లెలూయా, పెండ్లి విందుకు, పెండ్లి కుమార్తెకు చెలికత్తెలుగా వీరు పోయిరి. ప్రభువుని పెండ్లి చేసుకొనుటకు కాదు, పెండ్లి చేసుకోబడుతుంది ఒకటే సంఘము. అది కళంకము ముడత లేని దేవుని మాటను బట్టి వాక్య ఉదక స్నానము చేసిన సంఘము. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంఘమా, రాత్రి కాల సమయంలో ప్రభు చెబుతున్న మాట, ప్రభు రాకడ సమీపిస్తున్నది. మహిమలోకి చేర్చుకుంటూ కొరకే ప్రభు మనం సృష్టించాడు, కానీ మట్టిలో వదిలేయటానికి కాదు. అయితే జయించిన సంఘానికి ఆ భాగ్యము. ఆమేన్. ప్రకటన చివరగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము, సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆ భాగ్యము నాకు కావాలి ప్రభువా. ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడా, నీకు స్తోత్రం. మన శక్తి భక్తిని బట్టి కాదు, కృపను బట్టి, కృపగల ఆత్మను బట్టి కార్యములన్నీ జరిగించబడుతున్నాయి. అప్పగించుకుందాం ఆయన మాటకు. మన జీవితంలో రక్షణించువాడిగాను, ఆత్మను కుమ్మరించువాడిగాను, కళంకము ముడత లేని ఒక సంఘముగా సిద్ధపరిచి రాకడలో కొనిపోవాడిగాను ప్రభు మన కొరకు త్వరగా రాబోతున్నాడు. మహిమ గల ఒక సంఘము కొరకు ప్రభు రాబోతున్నాడు. కనుక నా ప్రియ దేవుని సంఘమా, మహిమ గల ఒక సంఘంగా మారుట కొరకు అవసరపడు, తపనపడు, సమయం పోగొట్టుకొనకు, సద్వినియోగం చేసుకో. ఇంకా రక్షణ లేని స్థితిలోనే ఉన్నావా? ఇంకా పరిశుద్ధాత్మ పొందలేని స్థితిలోనే ఉన్నావా? పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇంకా నీకు అయిపోయింది అనుకుంటున్నావా? ఆ తర్వాత చివరిగా కళంకం ముడత లేనటువంటి ఒక సంఘంగా, నేను మహిమగల ఒక బిడ్డగా నేను మార్చబడాలని ఎరిగి ఆత్మీయ జీవితాన్ని చక్కగా చేయి. ఆశను చంపుకునే స్థితిలో నిలవబడు. ఆత్మ చేత ఈ శరీర క్రియలు జయించే స్థితిలో నీవు నిలవబడాలి. ఇలాగ నిలవబడటం వల్ల నీవు ఫలిస్తావు. ప్రియునికి ఇష్టమైనటువంటి ఒక కన్యకగా మార్చబడతావు. అనగా నిన్ను బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. అప్పుడు అలాగునే ఆత్మలకు రక్షణ సాధ్యం. నువ్వు ఒక 10 మందిని ఇప్పటికే నడిపించుంటొచ్చు, కానీ పరలోకం చేతి పని కూడా నీ మీద ఉంది. వాళ్ళు పరలోకం దాకా రావాలి, మందిరం వరకు కాదు, పరలోకం దాకా వాళ్ళు నీవు ఎంతమంది నడిపించేవాడు పరలోకం ద్వారా చేర్చబడాలి. అలాగూ నువ్వు చెయ్యాలంటే కళంకము ముడతలైన ఒక సంఘముగా నువ్వు బ్రతుకుట నేర్చుకోవాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అలాంటి కృప నీకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.
ఒక చిన్న పల్లవి పాడదాము. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా
నీవే నా ఆలాపన